ఈ ఇంటి కోడలిగా నీ స్థానం కొన్ని రోజులు మాత్రమే. వీలైనంత త్వరగా నిన్నిక్కడి నుంచి బయటికి పంపించేస్తాను. ఇప్పుడు నువ్వు కలలు కంటున్నావా ఐరేంద్రి? ఈ ఇంట్లో నా స్థానం మాత్రమే శాశ్వతం. నీ స్థానం ఇక్కడ టెంపరరీ, అంతే. అసలు నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను ఇక్కడి నుంచి పంపించేయగలను. కానీ నేను నీ గురించి ఆలోచించి నువ్వు ఒక ఆడపిల్లవని వదిలేస్తున్నాను. ఇలా ప్రతిసారి నా దారికి అడ్డొస్తే మాత్రం నా ఆలోచన, నా నిర్ణయం మార్చుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నన్నేవిడ చేసే ముందు నీ అదృష్టాన్ని, ఈ ఇంట్లో నీ స్థానాన్ని పరీక్షించుకో అభి. ఈ రోజు రాహుల్తో రంగు పోయించుకో, చూద్దాం. అప్పుడు ఈ ఇంట్లో అండ్ రాహుల్ మనసులో నీకెక్కడో చిన్న స్థానమైన ఉందని నేను నమ్ముతాను. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా ప్రేమని ఈ రంగులతో పంచుకోవటానికి రాహుల్ బాబుతో రంగు పూయించుకుంటాను. అయితే నువ్వు చెప్పినట్టుగానే రాహుల్ చేత రంగు పూయించుకుంటే దట్ ఈజ్ అభి అని నేనే పొగుడతాను. ఒకవేళ నువ్వు చేయలేకపోతే మాత్రం నా ముందు లెంపలేసుకుని తప్పైపోయింది ఐరేంద్రి అని గుంజీలు తీయాలి. ఛాలెంజ్కి రెడీనా? ఛాలెంజ్. ఛాలెంజ్. రాహుల్, హ్యాపీ హోలీ. రాహుల్, హ్యాపీ హోలీ అక్క. ఇవాళ కొంచెం ప్లెజెంట్ గా కనిపిస్తున్నావు. అభితో అడ్జస్ట్ అయిపోయావు రాహుల్. అక్క ప్లీజ్, తన టాపిక్ నా దగ్గర తీసుకురాకు. నేను చెప్పాను కదా, తన ఇంటికి అమ్మకి నచ్చిన కోడలుగా వచ్చిందంతే. ఎప్పటికీ నా భార్య కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే రాహుల్. అలాంటవేంటి రాహుల్? లైఫ్ అన్న తర్వాత కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే నువ్విక మీదట అభితోనే కలిసి బతకాలి. ప్రతి మూమెంట్ తనతోనే గడపాలి. అంతెందుకు, ఇవాళ హోలీ కూడా మీరిద్దరూ కలిసి ఆడాలి. కొత్త దంపతులుగా మీకిది చాలా ప్రత్యేకమని పెద్దమ్మ అభితో చెప్తుంటే విన్నాను. ఈ పండగ ద్వారా మీ ఇద్దరి మధ్య బాండింగ్ పెంచాలని పెద్దమ్మ అనుకుంటోంది. కానీ నా మనసులో తనతో బాండింగ్ కావాలని లేదక్కా. నీ మాటలు వింటుంటే నువ్వసలు తనతో కలిసి హోలీ ఆడుతావో లేదో అని డౌట్ వస్తుంది. కనీసం తన మొహాన రంగైన పూస్తావా రాహుల్? లేదంటే అభి బాధపడుతుంది పాపం. అలా చేస్తే తన మీద నాకు ప్రేమ ఉన్నట్లు అవుతుంది కదక్క. అందుకే అసలు తనని టచ్ కూడా చేయను, తనకి రంగు పుయ్యను. ఎస్, నువ్విలా డిసైడ్ అవ్వాలని నేను రెచ్చగొట్టాను రాహుల్. అభి, ఛాలెంజ్లో ఓడిపోవటానికి రెడీగా ఉండు. Hey! Happy Holi!
పాపం రాహుల్ నాకెలాగూ రంగు పూయడ్లే అని నీకు నువ్వే పక్కకొచ్చేసావా అభి? దీనికి బదులు ఓడిపోయానని ఒప్పుకోవచ్చు కదా. ఆట ఇప్పుడే కదా మొదలైంది ఐరేంద్రి, అప్పుడే తొందరపడితే ఎలా? శ్రీకర్ అక్క రాహుల్ ఆగు. శ్రీకర్ ఏంటిది? రాహుల్ నాకు రంగు పూస్తున్నాడు చూడు. రాహుల్ అక్క నువ్వు తప్పుకో, రాహుల్ తప్పుకో అక్క. బా- అక్క తప్పుకో. ఆగు రాహుల్. ఏయ్, అయ్యో రాహుల్. అబ్బా, రాహుల్. ఏయ్. ఏయ్, రాహుల్. రే రే శ్రీకర్, ఏయ్, ఆగు. హ్యాపీ హోలీ అభి. హ్యాపీ హోలీ అత్తయ్య. థ్యాంక్ యూ. ఈవిడికి చిన్న కోడలు తప్ప పెద్ద కోడలు కనిపించదేమో. ఏం నవ్వుతుందో దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. హ్యాపీ హోలీ పిన్ని. హ్యాపీ హోలీ అమ్ము. అదేంటి పిన్ని, నువ్వు బాబాయ్కి కలర్ పూయట్లేదేంటి? నేను నాతో పోటీ పడి సమానంగా రంగు పూయగల వాళ్ళతోనే పోటీ పడతానమ్ము. మీ బాబాయ్కి కలర్ రాసి నేను పరిగెట్టానే అనుకో, మీ బాబాయ్ నన్ను పట్టుకోలేడు. రంగు కూడా పూయలేడు పాపం. పండగ రోజు నా ముందు ఓడిపోయానని ఫీల్ అవుతారని వదిలేశాను. ఏంటి ఏం చెప్తున్నావు అమ్ముతో? అంటే నేను నిన్ను పట్టుకోలేను అనుకుంటున్నావా? ఆ, నువ్వు నాకంటే ఫాస్ట్గా పరిగెట్టగలవని ఓవర్ కాన్ఫిడెన్సా? నేను ఫాస్ట్గా పరిగెడతానని, మీకు దొరకనని నా కాన్ఫిడెన్స్. అమ్మా అభి, అంటే రాహుల్ని ఇలా రెచ్చగొడుతున్నావా? ఓ ఇజ్ ఇట్? అయితే పరిగెట్టు చూద్దాం. రాహుల్, పండగ రోజు ఈ పోటీలేంటి? ఏం చెక్క హోలీ ఆడుకోండి చాలు. నేను తనతో హోలీ ఎందుకు ఆడతాను? నాకేం అవసరం లేదు. నేను చెప్పాను కదా అమ్ము, మీ బాబాయ్కి నాతో హోలీ ఆడాలంటే భయం. బాబాయ్, నువ్వింత పెరిగి వాడువా? హోలీ ఆడటానికి భయపడుతున్నావా? అది కాదమ్ము, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు భయమని డైరెక్ట్గా చెప్పలేక ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడమ్ము. పాపం మీ బాబాయ్ని వదిలే. అమ్మో, నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకోవెళ్ళు. నా మా బాబాయ్ని గెలిపించే వరకు నేను వెళ్ళను.